భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం ప్రస్తుతం ఉన్నాం. పాలొంచలో ఫోటోగ్రఫీ అసోసియేషన్ అయితే దాదాపుగా ఇక్కడ ఎంతో రంగ వైభవంగా అయితే జరుగుతున్న విషయం అయితే కనిపిస్తా ఉంది. మనతో పాటు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎంతో ఘనంగా అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. మనతో పాటు ఫోటోగ్రాఫర్ శరత్ అలీ గారు, మై డ్రీమ్ ప్రొడక్షన్ గారు ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎలా జరుపుకున్నారు? ఎంత ఉత్సాహంగా కనిపిస్తుంది? ప్రతి సంవత్సరము ఫోటోగ్రఫీ యూనియన్ నుండి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరపడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. ఇది ఏ సంవత్సరం కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరం కూడా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ని మా యూనియన్ తరపు నుండి పాలాది అప్పారావు గారు, ఎస్వి రాజు గారు దీన్ని విజయవంతంగా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఎన్ని ఇబ్బందులున్నా ఏమున్నా కూడా వాళ్ళు యూనియన్ తరపు నుండి వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఫోటోగ్రఫీ యూనియన్లోంచి ప్రతి సంవత్సరం క్రికెట్ మ్యాచ్ పెట్టడం ఆనవాయితీ జరిగి ఇప్పుడు 5 సంవత్సరాల పైగా కూడా ఈ మ్యాచ్ జరగడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఇయర్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అదే విధంగా సక్సెస్ఫుల్గా హ్యాపీ జరిగింది. ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మాకు 3 నెలల దాకా అన్ సీజన్ ఉండి 3 నెలలు కొద్దిగా అందరుగా ఫైనాన్షియల్గా అన్ని రకాల ఇబ్బంది ఉండి చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మాకు ఇది కొద్దిగా అందరం కలిసి ఫోటోగ్రఫీ అంతా సరదాగా గెట్ టుగెదర్ అయ్యి మా బాధలన్నీ మర్చిపోయినట్టు చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ యూనియన్ తరపు నుండి మేము అందరం ఇది థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇలానే అందరం కలిసి ఒకే తాటి మీద ఉండి ఇలాంటి పెద్దలు వాళ్ళు చెప్పిన మాటల్ని అన్ని ఫాలో అప్ చేస్తూ ఇదే యూనియన్ అందరినీ సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ మా ఫోటోగ్రఫీ యూనియన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్క పర్సన్ని కూడా ఇలానే యూనియన్ తరపున కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన యూనియన్ తరపున పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మనతో పాటు మన పాలొంచ టౌన్ ప్రెసిడెంట్ గారు వెంకటపతి రాజు గారు ఉన్నారు. అయితే యూనియన్ పెట్టడానికి ముఖ్యంగా కారణం ఏంటి? యూనియన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఫోటోగ్రఫీ వ్యవస్థలో మనకంటూ ఒక సంఘం లేదు, మన వ్యవస్థలో మనకి సపోర్ట్ లేదు, మనమే సపోర్టు అని చెప్పి 2008లో మనం ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అది కూడా ఒక ఫోటోగ్రాఫర్ చనిపోతే, సీతారెడ్డి గారు అని చెప్పేసి యాక్సిడెంటల్గా కరెంట్ షాక్ కూడా చనిపోతే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఫోటోగ్రాఫర్ కూడా రాలేని పరిస్థితి, అలాంటి మనకి దిక్కులేని సాగు చచ్చిపోతున్నాం మన ఫోటోగ్రాఫర్లు అందరం అని చెప్పి మనమందరం ఏకతాటి మీద వస్తే మన కుటుంబాలు మనకే సహకరిస్తూ మనందరికీ అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, అంత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడైనా పోయి మీరు వివిధ పార్టీ రాజకీయ నాయకులకు పోయి మాకు ఇలాంటి ఫండ్స్ కావాలి, ఇటు ఐటీడీ తరఫున నుంచి మాకు లోన్స్ కావాలని ఎప్పుడైనా అడిగారా మీరు? మేము గతంలో కూడా లెటర్ పెట్టడం జరిగిందండి. కలెక్టర్ గారికి లెటర్ పెట్టాము. ఆ కలెక్టర్ గారు లెటర్ పెట్టిన కూడా రిప్లై లేదు. మనము రాజకీయ నాయకుల దగ్గరికి, ఒక రాజకీయ నాయకుల దగ్గరికి పోతే ఒకళ్ళకి కంట్ అవుతున్నాం కాబట్టి మనది ఏంటంటే సమస్త కులాలు ఉన్న వ్యవస్థ ఏంటంటే ఒక ఫోటోగ్రఫీ వ్యవస్థ మాత్రమే. ఏ కులానికి ఆ కులానికి వ్యవస్థ ఉంటుంది, కానీ మన ఫోటోగ్రఫీ వ్యవస్థకి కుల వ్యవస్థ లేదు. అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే అదే ఫోటోగ్రఫీ కులం, అది మన ఫోటోగ్రఫీ కుటుంబం. కాబట్టి మనం ఒక ప్రత్యేకించి ఒక రాజకీయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు మనకి. ఎందుకంటే ఒక వ్యవస్థ దగ్గరికి వెళ్తే ఇంకొక వ్యవస్థ టార్గెట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం ఆ సెక్షన్ చేయలేదు. కానీ మనం గెలిచినా ఓడినా, మనం ఓటేసింది, మనం గెలిపించుకున్నా ఓడించుకున్నా కానీ మనల్ని మన మీద చేసిన శాసనసభ్యులకి మన అందరికీ రుణపడి ఉండాల్సిన బాధ్యత ఆ సభ్యుడికి ఉంది. కాబట్టి మీరు తీసే ప్రతి ఫోటో, మీరు తీసే ప్రతి వీడియోతోనే ఇప్పుడు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఒక ఫోటోగ్రఫీ చేస్తేనే ప్రజలు చూస్తున్నారు. మీకు ఎందుకు చేయట్లేదు? అసలు మీరు అడగట్లేదా? దానికి ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు ఎంపీ సంబంధించింది చూస్తే కోటలో అనేక మందికి వివిధ హామీలు ఇస్తున్నారు, వాళ్ళకు లోన్స్ ఇస్తున్నారు. మీరు ప్రధానంగా ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ కూడా అయింది మీ యూనియన్ తరఫున, ఆ రిజిస్ట్రేషన్ తీసుకెళ్లి చేస్తే చేయాలంట. ఇప్పుడు ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఫోటోగ్రాఫర్లకి విలువ లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకు అంటే గత 5 సంవత్సరాల క్రితం మనకి కనీసము బూతులలో వీడియో తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు ప్రతి ప్రభుత్వం. కనీసం ఈసారి మనకి బూతుల్లో వీడియో తీసుకోవడానికి కానీ ఫోటోలు తీసుకోవడానికి ఒక ఫోటోగ్రాఫర్ని నియమించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఫోటోగ్రాఫర్లు వరల్డ్ వ్యాప్తంగా ఫోటోగ్రఫీ అనేది టాప్ 5లో ఉంది. ఆ టాప్ 5లో ఉన్న ఫోటోగ్రఫీ వ్యవస్థని మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. ఇది పొలిటికల్గా వాళ్ళు గమనించాలి. మన దుస్థితిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. మనం లేనిదే వాళ్ళు లేరు, కానీ వాళ్ళు చెప్తారు ఏ మీటింగ్లో ఉన్నా ఫోటోగ్రఫీ లేనిదే లేదు, ఫోటోగ్రాఫర్ లేనిదే లేదు, ఎవరు పుట్టుక లేదు, ఎవరు గతి లేదని చెప్తున్నారు. కానీ ఫోటోగ్రాఫర్కి మాత్రం విలువనివ్వట్లేదు. ఈ దుస్థితి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే సమస్యలతో వలయంలో ఫోటోగ్రఫీ వ్యవస్థ అయితే నడుస్తుందని చెప్తున్న విషయం అయితే కనిపిస్తా ఉంది. ఫోటోగ్రఫీ వ్యవస్థ
పొద్దున లేస్తే రాత్రి 12 వరకు అయితే అనేక టీవీల ఛానల్లో కావచ్చు, ఈ విధ అన్ని రంగాల్లో ఫోటోగ్రఫీ అయితే అన్ని రంగాల్లో రణిస్తున్నారు. కానీ కనీసం వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు లోన్స్ రూపంలో కెమెరాస్ కావచ్చు, వాళ్ళకి కిట్ కావచ్చు, ఏదైనా సరే దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయల కాస్ట్తో తీసుకొని వాళ్ళు ఎంతో బాధపడుతూ రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే కనీసం పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఫోటోగ్రాఫీ వ్యవస్థని కొద్దిగా చూసుకోవాలి, మా బాధలు తీర్చుకోవాలని ప్రెసిడెంట్ గారు, దాంతోపాటు మై డ్రీమ్ పొజిషన్ సంబంధించిన శరత్ అలీ గారు కూడా అదే విషయం చెప్పారు. దీంతో పాటు ఇక్కడ మన సూరారాం గ్రౌండ్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ చెప్పారు. ఇది పరిస్థితి. అందరి టీవీ ప్రతి సీతాంతో ఫేస్ టు ఫేస్ పాలన.